హాయ్ హలో నమస్కారం వణకం సత్ శ్రీ అకాల్ నమస్కార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినివయోగ్. మన యూట్యూబ్ ఛానల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 యొక్క డైలీ రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రీవియస్ వీడియోస్ మన ప్లేలిస్ట్ లో ఉంటాయి, బిగ్ బాస్ ప్లేలిస్ట్ లో దయచేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా వే ఆఫ్ ప్రెజెంటేషన్ గానీ నా రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. ఫ్యూచర్ లో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిగ్ బాస్ ని బాగా ప్రేమించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ రోజు రివ్యూలోకి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇక మొదలెడదామా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 12 రివ్యూ నుంచి అయితే డీటెయిల్ గా చూద్దాం. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత అటు 24/7 లైవ్ స్ట్రీమ్ మరియు మా టీవీలో ఎపిసోడ్ ప్లే చేసిన ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ ఎపిసోడ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అయితే అనిపించింది. సో ఫస్ట్ మా టీవీలో వేసిన ఎపిసోడ్ నుంచి మాట్లాడుకుందాం, అలాంగ్ విత్ కంపారిజన్ విత్ 24/7 లైవ్ స్ట్రీమ్ కూడా. మా ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకు చూపించింది నిన్నటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. అందులో మనకైతే తెలిసిందే మన డీమన్ పవన్ గారు అయితే కెప్టెన్ అయిపోయారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, విత్ ఆల్ డ్యూ సపోర్ట్, రితు చౌదరి గారి సపోర్ట్ వల్ల. దానివల్ల బలైన గొర్రెలు వచ్చేసి మన ఇమాన్యుయల్ గారు మరియు భరణి గారు. అలాగే ఇమాన్యుయల్ గారు ఎంత బాధపడ్డారో కూడా మనం అయితే ఆ వీడియోలో చూసాం. ఇమాన్యుయల్ గారి బాధలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకు అంటే రితు చౌదరిని ఆయన ఫ్రెండ్ గా భావించారు. అలాంటి ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేయకుండా కంప్లీట్ గా వార్ వన్ సైడ్ చేసేసి డీమన్ పవన్ ని గెలిపించడం అయితే ఇమాన్యుయల్ గారిని ఎంతైనా బాధపరిచేలా చేస్తుంది. కాబట్టి ఆయన బాధపడడంలో ఏమాత్రం తప్పు లేదనిపించింది. కానీ ఇంత చేసిన తర్వాత రితు చౌదరికి కూడా అది అర్థమైంది. తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి ఆ రోజు ఏడవడం కూడా మనం చూసాం. ఇక్కడే కాదు, నేను లైవ్ స్ట్రీమ్ లో కూడా చూశాను. తను ఏడుస్తూనే ఉంది. తను అన్న ఒక డైలాగ్ ఏంటంటే, నా హార్ట్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది, నాకు ఏ ఎమోషన్ రావట్లేదు, అటు డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడని ఆనందము లేదు, అలాగే ఇమాన్యుయల్ అవ్వలేదని బాధ కూడా వస్తుంది, నాకు ఏడుపు రావట్లేదు, ఐ గాట్ స్టక్ అనేసి ఒక మాట అయితే చెప్పారు. సో దాన్ని బట్టి నాకేమర్థమైందంటే రితు చౌదరి గారికి డీటెయిల్ గా అర్థమైపోయింది ఏంటి అంటే తను చేసింది తప్పు, తను ఆడిన గేమ్ ఒక అన్ఫేర్ గేమ్. భరణి గారిని ఎప్పుడైతే తను అవుట్ అందో ఆ అవుట్ అనేది నిజంగా అన్నెసెసరీ ఎలిమినేషన్, కావాలని తనని ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే భరణి గారు గనక కంటెండెన్సీ పోటీలో ఉంటే ఖచ్చితంగా డీమన్ పవన్ గానీ ఓనర్స్ లో ఎవరు కూడా కెప్టెన్ అయ్యేవాళ్ళు కాదు, ఖచ్చితంగా మన ఇమాన్యుయలే కెప్టెన్ అయ్యేవాడు అనేది తనకు తెలుసు. కాబట్టి తను మధ్యలోనే మన భరణి గారిని గేమ్ మధ్యలో స్టాప్ అనేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఆయన అయితే ఎలిమినేట్ చేశారు. అప్పుడే మన సంజన గారు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ఎందుకు స్టాప్ అన్నా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ స్టాప్ అంటే తను అప్పుడైతే ఏం చెప్పలేదు. కానీ లైవ్ లో తను చెప్పిన మాట ఏంటి అంటే, అక్కడ ఇమాన్యుయల్ కళ్ళలో పెయింట్ పడింది, అది చూశాను, నేను అందుకే ఆపాను అనేసి తనైతే జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ అది అక్కడే ఇచ్చుంటే బాగుండేది. మేబీ ఇది తర్వాత చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే తను ఒక స్టోరీ మేడప్ చేసి క్రియేట్ చేశారు అనిపించింది. ఫైనల్ గా డీమన్ పవన్ అయితే కెప్టెన్ అయిపోయారు నిన్న. అండ్ దాంట్లో రితు చౌదరి గారు తప్పు ఉంది, అందుకే ఇమాన్యుయల్ గారు ఏడ్చారు. అండ్ ఇమాన్యుయల్ గారు ఏడుస్తున్నప్పుడు మన సుమంత్ శెట్టి గారు అది చూసి తీసుకెళ్లి మనకి భరణి గారికి కూడా చెప్పడం చూసాం. భరణి గారు కూడా అది విన్నారు. ఏంటంటే, నా ఫ్రెండ్ నన్ను ఇలా చేయడం, నేను ఓడిపోయినందుకు బాధపడట్లేదు, కానీ నా ఫ్రెండ్ రితు చౌదరి నాకు హెల్ప్ చేయకపోవడం, సపోర్ట్ చేయకపోవడం బాధ అనిపించింది అనేసి బాధపడ్డారు అని భరణి గారితో చెప్పారు. సో ఇక్కడైతే ఇది జరిగింది. తర్వాత జరిగిన కన్వర్సేషన్ ఏదైతే ఇమాన్యుయల్ గారికి, సంజన గారికి, తనుజ గారికి, భరణి గారికి మధ్యలో ఏదైతే సంభాషణ జరిగిందో అక్కడ కూడా మన ఇమాన్యుయల్ గారు ఆయన పాయింట్ పెట్టారు. ఎవరి గురించి అంటే రితు చౌదరి గారి గురించి. ఫస్ట్ నుంచి తను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూనే వచ్చాను, కానీ ఈసారి అయితే నేను క్షమించదలుచుకోవట్లేదు అనేసి ఆయన ఒక మాట అనడము. అలాగే భరణి గారు కూడా ఒక మాట అంటారు, తనకి తెలుసు తను తప్పు చేసిందని 101%. నిజంగా అదైతే 100% భరణి గారు అది గ్రాస్ప్ చేయడం అయితే సూపర్ క్లారిటీతో అయితే భరణి గారు ఉన్నారు. అది నిజంగా రితు చౌదరికి అర్థమైపోయింది తను తప్పు చేసింది అని. అలాగే ఇమాన్యుయల్ గారు మాట్లాడిన మాటలు, నువ్వు 3 వరకు వాళ్ళతో ఉండి సడన్ గా నా దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు, నాతో వైబ్ లేదు అంటే ఎలా? అదైతే నిజమే. మనం స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. రితు చౌదరి మొత్తం ఆ మెయిన్ హౌస్ లో ఓనర్ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు పెట్టే ముద్దలు, వాళ్ళు పెట్టే పండ్లు, అలాగే డీమన్ పవన్ తో జరిపే పులిహార వ్యవహారం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. సో హౌస్ లో అయితే ఒక క్లారిటీ ఉంది, రితు చౌదరి కంప్లీట్లీ హౌస్ ఓనర్స్ వైపే ఉంది, వాళ్ళ వైపే ఉంది, టెనెంట్స్ వైపు తను లేదు అనే క్లారిటీ అయితే హౌస్ లో అందరికీ ఉంది. తర్వాత ఇన్ ద మార్నింగ్ జరిగిన కన్వర్సేషన్ బిట్వీన్ హరీష్ గారు అండ్ రితు చౌదరి గారి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ గురించి చూసినట్లయితే, ఆవిడ అక్కడ ఫస్ట్ రేపిన పాయింట్ ఏంటి, జైల్లోకి ఎవరు వెళ్ళట్లేదు ఇంకా అనేసి అన్నారు. దేవుడా ఏడుకొండల ఎంకన్నా సామి, నువ్వు గనక ఉన్నావంటే ఫస్ట్ ఈవిడే వెళ్ళాలి. ఎందుకంటే జైలు బాగా కోరుకుంటున్నారు కాబట్టి. ఎందుకో ఈవిడే వెళ్తారు అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ లో ఆల్రెడీ చాలా మందికి యాంటీ అయిపోయారు కాబట్టి ఫస్ట్ రితు చౌదరి జైలుకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ చేసిన పత్యాపరాలు అయితే చూడలేకపోతున్నా. తర్వాత మాట్లాడుతూ హరీష్ గారితో ఆవిడ ఇంకొక మాట వచ్చేసి, నేను ఏదైతే చేశానో అది 100% నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను నిన్న కెప్టెన్సీ టాస్క్ లో. కాకపోతే నేను చేసింది వాళ్ళకి ఫెయిర్ అనిపించలేదు, అందుకే నన్ను కార్నర్ చేశారు, నన్ను దూరం పెడుతున్నారు అని అన్నారు. కానీ అసలు తప్పు చేసిందని ఈవిడకే తెలుసు. ఎందుకంటే నిన్నటి రాత్రి జరిగిన కన్వర్సేషన్ మధ్యలో కూడా వెళ్ళి ఇమాన్యుయల్ తో మాట్లాడు అని హౌస్ లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు తన అన్నమాట, ఏమో ఐఎమ్ నాట్ రెడీ టు టాక్ విత్ హిమ్ అంటే తను చేసింది తప్పని తెలుసు. సో ఇమాన్యుయల్ తన ఫేస్ చేయలేకపోయింది, తన ఫేస్ ని కూడా చూపించలేకపోయింది. సో 100% తన తప్పు తనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ మాత్రం హరీష్ గారి ముందు ఒక షో అయితే చేసింది. హరీష్ గారు కూడా జైలు విషయంలో మాట్లాడినప్పుడు సంజన గారు వెళ్తారు, ఫస్ట్ కెప్టెన్ ఆవిడే, ఫస్ట్ హౌస్ లోకి వెళ్ళింది ఆవిడే కాబట్టి జైల్లో కూడా వెళ్ళేది ఆవిడే. ఎందుకో పాపం హరీష్ గారికి సంజన గారు అంటే పడదు. కాబట్టి నా దృష్టిలో సంజన గారు ఈస్ ద క్యూటెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ అని అయితే నాకు అనిపిస్తుంది. తర్వాత తను చేసిన క్యూట్ థింగ్స్ ఏవైతే థమ్స్ అప్ కెమెరాకి చూపించడము, యాపిల్ నెత్తి మీద పెట్టుకుని కెమెరాకి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్నీ. హౌస్ లో ఎవరన్నా ఉన్నారంటే ఒకవైపు ఇమాన్యుయల్
వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. కానీ చిన్న చిన్న కోతి పనులు చేసుకుంటూ, చిన్న చిన్న తింగర్ చేష్టలు చేసుకుంటూ ఎంటర్టైన్ చేసేది మాత్రం సంజన గారే. ఆవిడ మాత్రం టాప్ 5 కంటెంటర్ అబ్బా పక్కా. అలా అనిపించారు. ఈ రోజు ఆవిడ కూడా చేసిన ఫన్నీ టాస్క్ మనం చూసాం. థమ్స్ అప్‌లో యాపిల్ తీసుకెళ్ళి సోఫా వెనకాల దాచిపెట్టడం, నేను చేయలేదనడం అది ఫన్నీ. సో అందుకే అన్నాను ఈ ఎపిసోడ్ మొత్తం ఒక రోలర్ కోస్టర్. ఫన్నీ ఉంది, హ్యాపీనెస్ ఉంది, బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ద్వేషాలు, రాగద్వేషాలు అన్నీ అయితే మిక్స్ అయినాయి ఈ ఎపిసోడ్‌లో. తర్వాత జరిగింది మనం చూసాము. ప్రియ గారు వచ్చి పవన్‌కి అయితే కంప్లెయింట్ ఇచ్చారు. మనీష్ గారి గురించి. మనీష్ గారికి కాల్ పెట్టడము, నేను జరపడం దాన్ని హైలైట్ చేశాడు. నేనేం పాయింటింగ్ చేయట్లేదు కదా! ఎందుకు చిన్నదాన్ని కూడా నిజంగా ప్రియ అయితే ప్రతి చిన్నదాన్ని కెలికి వాసన చూసే రకం అబ్బా ప్రియ అయితే. అక్కడ కూడా నాకు అనిపించింది. నువ్వు అసలు మనీష్ జోలికి వెళ్ళకుండా ఉంటే అయిపోయేది. ఆల్రెడీ మనీష్‌కి అండ్ ప్రియకి ఏవైతే వేవ్ లెంగ్త్స్ ఉన్నాయో అవి అసలు బాలేవు. వాళ్ళ మధ్యలో చాలా ద్వేషాలు ఉన్నాయి. మనీష్ ఎళ్లి ప్రియ గురించి బయట మాట్లాడతాడు. ఇక్కడ హౌస్ ఓనర్స్ తోటి ప్రియ మనీష్ గురించి మాట్లాడారు. సో వాళ్ళకి బాలేనప్పుడు అతను గెలకపోవడమే మంచిదనేది నా ఒపీనియన్. అండ్ మన పవన్‌కి అది చెప్పినప్పుడు ఆయన మాత్రం ఒకటే పనిలో ఉన్నాడు. ఆమెతో తినిపించుకునే పనిలో. వీళ్ళ మీరు ఏమన్నా చెప్పుకోండి. హౌస్‌లో ఎవడైనా చావండి, ఎవడైనా కొట్టుకోండి, ఎవడైనా హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అవ్వండి. నా పులిహోర ఎవ్వరం నాదే, నా పత్తాపరం నాదే అని డిక్లేర్ చేస్తున్నారు పబ్లిక్ కి మన డీమన్ పవన్ అండ్ రితు చౌదరి. తర్వాత జరిగింది చూసాము. డీమన్ పవన్ సెకండ్ కెప్టెన్ అయ్యారు కాబట్టి బోర్డులో తన ఫోటో పెట్టాలి అనేసి. మీరు అక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డీమన్ పవన్ ఫోటో సెకండ్ కెప్టెన్ గా పెడుతున్నంత సేపు బిగ్ బాస్ కెమెరాని రితు చౌదరి వైపే ఫోకస్ చేస్తున్నాడు. ఆమె కట్టిన శారీని, ఆమె మొహాన్ని అంటే బిగ్ బాస్ కూడా డిక్లేర్ చేస్తున్నాడు ప్రపంచానికి. వీడు కెప్టెన్ అవ్వడానికి కారణం ఈ రితు చౌదరియే. చీర కట్టింది, ఈయన ముగ్గులో దింపింది, మొత్తానికి కెప్టెన్ చేసిందని బిగ్ బాస్ కూడా డిక్లేర్ చేశారబ్బా. అలా ఆ కెప్టెన్సీ ఫోటోని, సెకండ్ కెప్టెన్ ఫోటోని అయితే ఆ రాఫ్ వాల్ కి అయితే పోస్ట్ చేశారు మన బర్ని గారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఇప్పుడు మొదలైంది అబ్బా రచ్చ. అమ్మయ్య, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయిపోయింది. అలాగే నామినేషన్స్ అయిపోయాయి. ఈ వారానికి జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. ఇకనైనా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్న టైంలో పెట్టాడమ్మా బిగ్ బాస్ పెంట, పెట్టాడమ్మా మంట. ఏం జరిగింది? ఎవరైతే హౌస్ టెనెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఒకరు పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యే ఒక ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళకి మధ్యలో ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటి అంటే కరెంట్ హౌస్ ఓనర్స్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఇప్పుడు మొదలైంది అబ్బా రచ్చ. అమ్మయ్య, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయిపోయింది. అలాగే నామినేషన్స్ అయిపోయాయి. ఈ వారానికి జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. ఇకనైనా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్న టైంలో పెట్టాడమ్మా బిగ్ బాస్ పెంట, పెట్టాడమ్మా మంట. ఏం జరిగింది? ఎవరైతే హౌస్ టెనెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఒకరు పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యే ఒక ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళకి మధ్యలో ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఒక స్టేజ్ లాంటిది క్రియేట్ చేసి అక్కడ 2 బాస్కెట్స్ ఇచ్చి ఆ బాస్కెట్స్ మీద బొమ్మలు ఇచ్చారు. అండ్ ఎవరైతే 7 టెనెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఉన్న 7 బాస్కెట్లు అక్కడ పెట్టారు. వాళ్ళకు ఒక 7 స్టాండింగ్ పొజిషన్స్ ని సెట్ చేశారు. అలాగే స్టేజ్ మీద ఉన్న బొమ్మలు ఇద్దరు ఓనర్స్ ఎవరైనా సరే అది టెనెంట్స్ పిక్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు ఓనర్స్ వచ్చి ఎలాగైతే వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచుతారో అలా ఆ బొమ్మలు విసురుతారనమాట. అవి ఏరుకోవాలి, పట్టుకోవాలి, వాటిని దాచిపెట్టుకోవాలి, వాటిని తీసుకెళ్లి వాళ్ళ బాస్కెట్స్ లో వేసుకోవాలి. చివరి వరకు ఎవరైతే ఎక్కువ కౌంట్ ఉంటాయో వాళ్ళు గేమ్ లో కంటిన్యూ అవుతారు. ఎందుకంటే ఇది స్టేజెస్ వారీగా జరుగుతుంది కాబట్టి. ఎవరిదైతే లీస్ట్ కౌంట్ ఉంటుందో వాళ్ళు స్టేజ్ బై స్టేజ్ ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఇది గేమ్. ఈ గేమ్ మంచి ఆలోచనతోనే పెట్టారు బిగ్ బాస్. గేమ్ చాలా బాగా అనిపించింది. అది ఆడేటప్పుడు కూడా వాళ్ళు టెనెంట్స్ ఏమనుకున్నారంటే దీన్ని పాజిటివ్ గా ఆడితే సరిపోతుంది, పట్టుకున్నంత పట్టుకుని వాటిని పెట్టేసుకుని వాటిని కాపాడుకుంటే సరిపోతుంది, వాటిని హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అన్న వరకు గేమ్ అయితే ఒక క్లారిటీతో ఉన్నారు. కానీ మన సోకాల్డ్ ఓనర్స్, కామనర్స్ అతి తెలివితో గేమ్ ఎంటర్టైనింగ్ గా మార్చాలి అనేసి ఒక క్రూరమైన, కఠోరమైన ఆలోచనలతో వాళ్ళకి లేనిపోని ఆలోచనలు ఇచ్చి మీరు ఇలాగే ఉంటే ఎలా మీరు అవుట్ అయిపోతారు, గేమ్ లో రసవత్తరంగా ఉండదు, మీరు ఒకరికి లాక్కోండి, ఒకరు గుంజుకోండి అని వాళ్ళని పైశాచిక ఆనందం పొందడానికి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేసి గేమ్ అయితే రచ్చరచ్చగా చేయడం జరిగింది. సో ఫస్ట్ మన టెనెంట్స్ ఎంచుకున్న ఓనర్స్ వచ్చేసి ఇద్దరు మనీష్ అండ్ శ్రీజ. అండ్ బిగ్ బాస్ ని మభ్యపెట్టి వెంటాడి వేధించి మన ప్రియ అయితే సంచాలకురాలుగా ఫస్ట్ రౌండ్ కు ఉందన్నమాట. ప్రియానే అడుక్కుంది, బాబా బిగ్ బాస్ నాకు సంచాలక ఇయ్యరా అనేసి. బిగ్ బాస్ మరి ఏంటో ఎవరు సంచాలక అవ్వాలన్నా సరే బిగ్ బాస్ ఇంటున్నాడు, వాళ్ళకైతే సంచాలక అయితే ఇస్తున్నారు. ఈ రోజు ప్రియ గారికి కూడా సంచాలక అలాగే ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ కి, సెకండ్ రౌండ్ కి సంచాలక ప్రియ గారే ఉన్నారు. అండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఇసరడం మొదలు పెట్టారు, తీసుకున్నారు, వెళ్ళి ఎవరి బాస్కెట్స్ లో వాళ్ళు వేసుకుని ఎవరి దాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మధ్యలో మనం చూసినప్పుడు రాము వచ్చి వెళ్ళి ఫ్లోరా గారి తీసుకోవడం అంతా జరిగింది. ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ లో ఫ్లోరా గారిది ఎంటీ అయిపోయింది బాస్కెట్. అండ్ ఫ్లోరా గారిది ఎంటీ అవ్వడం చూసిన ఓనర్స్ మీరు అలా ఉంటే కుదరదు, వెళ్ళి లాక్కోండి బీక్కోండి అనేసి మొత్తానికి మంట పెట్టింది అయితే మన ఓనర్సే. ఈ గేమ్ మొత్తం ఎంత రఫ్ గా, అంత హార్డ్ గా జరగడానికి కారణం అయితే ఓనర్సే, మన కామనర్సే. లేనిపోని ఆలోచనలు ఇచ్చారు. అలాగే గేమ్ ఆడుతున్న మధ్యలో ఇన్సిస్ట్ కూడా చేసి అది చేయండి, వీళ్ళది లాగేయండి, అలా లాగేయండి అని చెప్పినప్పుడు మన రితు చౌదరికి కూడా కోపం వచ్చి ఒక మాట అన్నారు, మీరు ప్రతి ఒక్కరికి స్పూన్ తో పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి గేమ్ ఎలా ఆడాలో తెలుసు, వాళ్ళు ఆడతారు అని కూడా రితు చౌదరి అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఉంటే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏమైంది అంటే నిజంగా ఇక్కడైతే ఓనర్స్ అంటే కామనర్స్ ప్రతి దాంట్లో అతే అబ్బా. కామనర్స్ కెమెరా కనబడితే చాలు ఏదొకటి వాగుతూనే ఉంటారు. వాళ్ళ నోట్లో ఎంత యాసిడ్ పోయ్యా, వాళ్ళ నోట్లో ఎంత పెండయ్యా, వాళ్ళ నోట్లో ఎంత ఫినాల్ పోయ్యా, అసలు ఎంత అంటే వాళ్ళు ఆరుగుతుంటేనే చిరాకు అనిపిస్తుంది. ఇంకొక దగ్గర కూడా ప్రియా అండ్ శ్రీజ ఓవర్ యాక్షన్. ఎక్కడైతే ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది మన టెనెంట్స్ అందరికి ఏంటంటే ఫైనల్ గా మిగిలింది ఇమాన్యుయల్ గారు, రాము గారు.
వాళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి హౌస్ ఓనర్ గా అనే ఆప్షన్ మన టెనెంట్స్ కే ఇచ్చారు బిగ్ బాస్ గారు. మీరు నిర్ణయించుకొని మాట్లాడండి అంటే అక్కడ నిజంగా రితు చౌదరికి బుర్ర పాడైపోయింది. నిన్నటి నుంచే బుర్ర పాడైపోయింది. ఆవిడని అర్జెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరిస్తే బాగుంటుంది. దయచేసి ఎవరైనా జాయిన్ చేయండి. ఒక 5,000 రూపాయల డబ్బులు, అలాగే ఒక ఇనుప బకెట్ ఇస్తారంట పిచ్చోళ్ళని ఎవరైనా జాయిన్ చేస్తే. రితు చౌదరిని అక్కడ జాయిన్ చేయాలి. నిన్న ఎలాగైతే నాకు బ్రెయిన్ బ్లాక్ అయింది, హార్ట్ బ్లాక్ అయింది అంతో అది ఇంకా కొనసాగుతుంది పాపం ఆవిడికి. ఫస్ట్ రాము కావాలి అని సపోర్ట్ చేసి అందరూ ఒప్పుకుని తనుజ గారు వెళ్ళి డిక్లేర్ చేశారు రామువే హౌస్ ఓనర్ అని. మళ్ళీ పాయింట్ రేజ్ చేసి ఎందుకు రాము అనేసి ఈవిడే పాయింట్ రేజ్ చేసింది. దానికే మన శ్రీజ ప్రియ గారు మధ్యలో తుత్తర ఆగక నువ్వే రాము కావాలన్నావు, మళ్ళీ నువ్వే రాము ఏంటి అసలు ఒక స్టాండ్ లేదని ప్రియ గారు అరవడము, దానికి శ్రీజ గారు ఎందుకో అని కీచుకొంతేసి అడగడం జరిగింది. దానికి రితు చౌదరి గారు అయితే కౌంటర్ ఇచ్చారు. ఏమని? నీకు అవసరమే లేదు, ఇది మేము మాట్లాడుతున్నాం, నీతో మాట్లాడుతున్నానా, సంబంధం లేని టాపిక్ లో రాకు అని. సంబంధం లేని టాపిక్ లో రావడానికే నేను ఉన్నాను. వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, తిన్నాను, పెరిగాను, నోరు కూడా పెరిగింది, మైక్ ఇచ్చారు అని ప్రియా అయితే మాగుతూనే ఉంది. సో కామనర్స్ ఎక్కడుంటే అక్కడ రోత రచ్చబ్బా. అలా ఈ రోజు కూడా కామనర్స్ రోత పెట్టారు. ఫైనల్ గా అసలు ఈ రోజు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా జరిగాయి. రితు చౌదరి గారికి తనుజ గారికి మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మూసుకో అని రితు చౌదరి గారు నోరు జారడం కూడా జరిగింది. రితు చౌదరి క్యారెక్టర్ ఆల్రెడీ నిన్న బ్యాడ్ అయిపోయింది. ఎందుకు అంటే హౌస్ టెనెంట్స్ అందరికీ అర్థమైపోయింది అక్కడ గేమ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఇవిడ కావాలనే డీమన్ పవన్ కి సపోర్ట్ చేసి తనని కెప్టెన్ చేసిందని అందరికీ తెలుసు. అందుకే ఆవిడని సైడ్ చేశారు. అది ఈవిడికి కూడా తెలుసు. ఈ రోజు గేమ్ ఆడుతున్న సమయంలో ఇమ్మాన్యుయల్ గారికి సపోర్ట్ చేయడానికి బిగ్ బాసే పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రితు చౌదరి ఒక పాయింట్ రేజ్ చేశారు. అతను సపోర్ట్ తో ఇప్పటిదాకా వచ్చాడు, వీళ్ళు సపోర్ట్ చేశారు, కానీ రాముకి ఎవరు సపోర్ట్ చేయలేదు. తన మీదకే అందరు అటాక్ వెళ్తే తను డిఫెండ్ చేసుకున్నాడు. చాలాసేపు గేమ్ ఆడింది రాము మాత్రమే, కాబట్టి రాముయే హౌస్ ఓనర్ అవ్వాలి అనే పాయింట్ రేస్ చేసింది రితు చౌదరి గారు. కానీ ఆవిడ ఒక పాయింట్ మర్చిపోయింది. ఇక్కడ ఏంటి అంటే అసలు సపోర్ట్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తెచ్చిందే బిగ్ బాస్ గారు కదా. ఎప్పుడైతే మన ఫస్ట్ రౌండ్ లో సంజన గారు అండ్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారో, సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వలేదు, ఆవిడ వాలంటరీ ఎగ్జిట్ తీసుకున్నారు. ఎందుకంటే మంచి మనసు. సంజన గారిది చాలా మంచి మనసు అబ్బా. మేలు చేస్తే మేలు చేస్తారు, కీడు చేస్తే కీడు చేస్తారు, అది ఆవిడ మెంటాలిటీ. సో క్విట్ అయిపోయారు. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ గారే స్పెషల్ గా పిలిచి మరీ చెప్పారు, సంజన గారు, ఫ్లోరా గారు, మీరు ఎవరైతే ఇంకా టెనెంట్స్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళలో మీకు ఎవరికైనా సపోర్ట్ చేయాలనిపిస్తే డైరెక్ట్ గా వెళ్ళి సపోర్ట్ చేయండి అని బిగ్ బాస్ గారే పర్మిషన్ ఇచ్చారు. బిగ్ బాస్ గారే పర్మిషన్ ఇచ్చాక సపోర్టింగ్ గురించి క్వశ్చన్ చేయాల్సిన హక్కు రితు చౌదరి గారికి అయితే అస్సలు లేదు. అక్కడ ఆవిడ ఫెయిల్డ్. ఆ పాయింట్ ని తీసుకొచ్చి ఇమ్మాన్యుయల్ ని సప్రెస్ చేయడం అయితే దానికి ఇమ్మాన్యుయల్ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గారు ఎవరిని తనంతట తాను వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. సపోర్ట్ చేసినా సరే తీసుకోవడానికి చాలా సార్లు రివ్యూస్ చేశారు. తన బాస్కెట్ లో బొమ్మలు వేస్తున్నా నాకు వద్దు, అందరికి సమానంగా పంపించండి అని ఒకసారి అన్నారు. వేసేటప్పుడు నాకు వద్దని కూడా అన్నారు. సో ఇమ్మాన్యుయల్ గారు తప్పలేదు. ఆ పాయింట్ ని తీసుకొచ్చి రితు చౌదరి గారు ఇమ్మాన్యుయల్ గా ఓనర్ అవ్వడానికి వీల్లేదు అనడం అయితే చాలా అన్ఫేర్ అనిపించింది. ఇక్కడ రితు చౌదరి గారు ఫస్ట్ నుంచే స్వార్థపరులు. ఆవిడకి కావాల్సింది ఆవిడకి రావాలంతే. డీమన్ పవన్ గారి విషయంలో తనని కెప్టెన్ చేయాలనుకుంది, ఫస్ట్ నుంచే ఫైట్ చేసింది. అసలు కంటెండర్ గా ఉండే హక్కే లేదు అని అందరు నిర్ణయించినప్పుడు తినే నిలబడ్డది, డీమన్ పవన్ ని కంటెండర్ గా చేసింది. అలాగే సంచాలకుగా కూడా కర్మగాల ఆమె ఉంది, డీమన్ పవన్ ని కెప్టెన్ చేసింది. ఇప్పుడు ఆవిడ ఆశ ఏంటంటే హౌస్ ఓనర్ అయ్యి హౌస్ లోకి వెళ్ళాలి అని అనుకున్నారంట. రాముతో కూడా మాట్లాడారంట. రాము ఈవిడ కలిసి సపోర్టింగ్ గేమే ఆడాలని ఫస్ట్ నుంచే డిసైడ్ అయ్యారు. సో ఈవిడే సపోర్టింగ్ గేమ్ ఆడాలి అని డిసైడ్ అయినప్పుడు అవతల నుంచి వచ్చే వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పని ఎలా ఉంటుంది రితు చౌదరి? ఇక్కడ కూడా రితు చౌదరి పాయింట్ తప్పే. ఒకటి, ఫస్ట్ ఇమ్మాన్యుయల్ కి సపోర్ట్ ఇచ్చి ఇప్పటి వరకు ఆడాడు అనేసి ఒక మాట అన్నారు. బిగ్ బాస్ సపోర్ట్ ఇవ్వమనంలో తప్పలేదు కదా, అదొక పాయింట్ ఫెయిల్. రాము సపోర్ట్ ఈవిడే తీసుకుంటా అంది. తర్వాత నైట్ లైవ్ లో కూడా జరిగిన కాన్వర్సేషన్ ఏంటంటే హౌస్ మొత్తం అందరూ కలిసి రితు చౌదరిని వెళ్ళి ఇమాన్యుయల్ తో మాట్లాడు, సార్ట్ అవుట్ చేసుకో అని ఇన్సిస్ట్ చేశారు బాగా. ఈవిడ వెళ్ళింది ఇమాన్యుయల్ తో మాట్లాడుతున్న టైంలో కూడా ఆవిడే ఒప్పుకుంది. ఏంటి అంటే నేను రాము ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకుని లాస్ట్ వరకు ఉందాము, నేను హౌస్ ఓనర్ అవ్వాలనుకుంటున్నానని వాడికి చెప్పాను అనేసి క్లియర్ గా చెప్పారు. సో అప్పుడు నువ్వు సపోర్ట్ తీసుకున్నట్టే కదా రాముది కూడా. నువ్వేం సోలో గేమ్ ఆడలేదు, రాము కూడా సోలో గేమ్ ఆడలేదు. సో ఇక్కడ ఇమాన్యుయల్ ని పాయింట్అవుట్ చేయడంలో తప్పు అనిపించింది. ఇంకొకటి అసలు హైలైట్ టచ్ ఏంటంటే రాము ఒక మాట అన్నాడు వీడియో ఎండింగ్ లో ఈ ప్రియ గారితో మాట్లాడేటప్పుడు, అసలు ఆవిడ నాకు సపోర్ట్ చేసుకుందామని నన్నని చివరికి నన్ను జోకర్ చేసి నన్ను ఎరిపప్పని చేసింది. ఎందుకంటే లాస్ట్ కి రామువే మధ్యలో అన్ని రాము బాస్కెట్ లో ఉన్న బొమ్మలన్నీ మన రితు చౌదరి గారు వేసుకుంటారు. సో ఆవిడ కనీసము ఎవరితో అయితే సపోర్ట్ తీసుకుంటా అనుకుందో వాళ్ళకు కూడా లాయల్ గా లేదు. స్వార్థం 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 స్వార్థం. సో బిగ్ బాస్ ఈ గేమ్స్ అన్ని ఎందుకు పెడుతున్నాడా అనేసి నాకు ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది. ఒక మనిషిలో ఉన్న క్రూరత్వాన్ని బయట పెట్టడానికి, వాళ్ళలో ఉన్న యానిమల్ ని బయట పెట్టడానికి, వాళ్ళలో ఉన్న నెగటివ్ షేడ్స్ ని బయట పెట్టడానికి మాత్రమే బిగ్ బాస్ ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తాడేమో. ఈ గేమ్స్ పెట్టినప్పుడు వాళ్ళ నిజాయితీగా వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ పాజిటివిటీ బయటకు వస్తుంది ఆడియన్స్ కి. కానీ ఇక్కడైతే రితు చౌదరి మొత్తం ఆవిడ నెగిటివిటీని బయట పెట్టుకున్నట్టయితే క్లారిటీగా అర్థమైపోయింది. రితు చౌదరి పని అయితే అయిపోతుంది. ఇంకా పులివరి వ్యవహారాలు ఎన్ని రోజులు నడిపిస్తుంది, ఎన్ని రోజులైన ఓట్లు సంపాదించుకుంటుంది. తర్వాత అయితే నాకైతే ఇంకా ఇక్కడి నుంచి రితు చౌదరి గ్రాఫ్ తగ్గిపోతుందని అయితే అనిపిస్తుంది. అలా రితు చౌదరి రాముతో అనుకున్న మాట పోయింది. అలాగే తనుజ గారి విషయంలో నోరు జారేసి
తనుజ గారి మీద అయితే ఒక డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్ చేసినట్టు ఆవిడ మీద కూర్చోవడము, ఆవిడ పీక బిస్కేయడము చాలా వరస్ట్ అబ్బా. చాలా అన్యాయం, చాలా అన్ఫేర్. ఇంకొకటి హైలైట్ టచ్ మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకోవాల్సింది సుమంత్ శెట్టి గారు. సుమంత్ శెట్టి గారి దగ్గరకు వచ్చినప్పుడు నాలుక కొరికేస్తున్నాడు, ఎక్కడ గుద్ది చంపేస్తాడో సంజన గారు అన్న భయం వేసింది. ఫస్ట్ 2 టైమ్స్ అయితే హిట్ చేశారు, కొట్టారు. ఫ్లోరా గారికి దెబ్బ తగిలింది, తర్వాత కొట్టడానికి ప్రయత్నించారు, దెబ్బ తగలలేదు. ఎప్పుడైతే మన ప్రియా ఎలిమినేట్ చేసిందో సుమన్ శెట్టి గారిని, ఆ ఎలిమినేషన్ కంప్లీట్లీ రాంగ్. ఈ సీజన్ మొత్తంలో సంచాలకులు ఫెయిల్ అవుతూనే ఉన్నారు అబ్బా. మనీష్ యాజ్ అ సంచాలక్ ఫెయిల్డ్, అండ్ నిన్న ఈమె కూడా సంచాలక్ గా ఫెయిల్ అయిపోయింది రితు చౌదరి. ఈ రోజు ప్రియ కూడా ఫెయిల్ అయినట్టే అనిపించింది. మూడోసారి ఎప్పుడైతే కొట్టారు అని ఎలిమినేట్ చేశారో సుమన్ శెట్టి గారిని, ఆయన నిజంగా కొట్టలేదు. వీడియోలో క్లారిటీ గా చూసినట్లయితే ఆయన స్వెటర్ ని కొట్టారు. అక్కడ సంజన గారికి దెబ్బ కూడా తగలేదు, అనవసరంగా ఎలిమినేట్ చేశారు. ఇదే పాయింట్ ఇంకొక విషయంలో సంజన గారికి అయితే డైరెక్ట్ గీరుకుంది, రితు చౌదరి గోరుతో గీరేసింది, అక్కడ హిట్ తనకైతే హర్ట్ అయ్యింది. అక్కడ మాత్రం తప్పంట, డిఫెండింగ్ అంట. మరి సుమన్ శెట్టి గారు చేసింది ఏంటి, డిఫెండింగ్ కాదా? ఆయన స్వెటర్ ని ఇలా కొట్టడం డిఫెండింగ్ కాదా? మనిషిని కొట్టారా? ఇక్కడ డైరెక్ట్ పీక పట్టేసుకుంది, గీరేసింది. ఇదే ఇన్సిడెంట్ తనుజ గారి విషయంలో కూడా రితు చౌదరి చేసింది, పీక బిస్కేయడం. అక్కడ కూడా తప్పు కాదంట. అసలు సంచాలక్ ఇంకొక విషయంలో కూడా ఫెయిల్ అయింది ప్రియా. ఎక్కడ అంటే ఫస్ట్ టైం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు గేమ్ లో నుంచి, ఫస్ట్ రౌండ్ లో సంజన గారిని, ఫ్లోరా గారిని. ఫ్లోరా గారు ఏమో కౌంట్ తక్కువైపోయి ఎలిమినేట్ అయ్యారు, సంజన గారు వాలంటరీ ఎగ్జిట్ తీసుకున్నారు. అలాగే ఇంకొక సెకండ్ రౌండ్ లో సుమంత్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశారు. ఎందుకు? కౌంట్ తక్కువ ఉంది కాదు, ఆయన కౌంట్ చాలా ఎక్కువ ఉంది, ఆయన హిట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు అని ఎలిమినేట్ చేశారు. మరి ఫస్ట్ రౌండ్ లో ఉన్న వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ కూడా ఉండాలి కదా. ఈయన నార్మల్ ఎలిమినేట్ చేశారు అంటే కౌంట్ కి సంబంధం లేదు. కౌంట్ కి సంబంధంతో ఇంకొకటి ఎలిమినేట్ చేస్తా అని ప్రియా ముందే చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పా కదా, ఓనర్స్ ఈ రోజు అగ్గి పోసారు, ఇంత ఫ్యూయల్ పోసారు, ఇంత కెరసనాయిల్ పోసి మంట రేకెత్తిచ్చారు. అసలు అక్కడే ఉండుంటే రితు చౌదరి ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ హౌస్ లో ఉన్న శ్రీజ ప్రతి ఒక్కరు నోటికి వచ్చినట్టు చెప్పేసి ప్రియా మనసుని మార్చేశారు. అలా ఎలా ఎలిమినేట్ చేస్తావు? ఆల్రెడీ ఒక రౌండ్కి ఒక్కరే కదా అనేసి ప్రియా తీసుకున్న స్టాండ్ మీద నిలబడి ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఉంటుంటే ప్రియా స్టాండ్ నిలబడేది, సంచాలక్ గా సక్సెస్ అయ్యేది. వీళ్ళందరూ మాట్లాడేసరికి ఆవిడ మ్యానిపులేట్ అయిపోయి సంచాలక్ గా ఆవిడ ఓన్ డిసిషన్ తీసుకోకుండా పక్కన వాళ్ళు చెప్పిన డిసిషన్ ని తీసుకుని రితు చౌదరిని అయితే ఉంచేశారు. ఒకవేళ అప్పుడే కనుక సంచాలక్ గా తన కరెక్ట్ డిసిషన్ తీసుకుని ఉంటే సెకండ్ రౌండ్ లో రితు చౌదరి వెళ్ళిపోయేది, ఎందుకంటే తన కౌంట్ తక్కువ ఉంది. అందుకే సంజన గారు కూడా తన వాయిస్ రేస్ చేసి నీ ఫ్రెండ్ అని అలా ఆపేసావు కదా, ఫస్ట్ రౌండ్ లో ఇద్దరిని తీసావు, సెకండ్ రౌండ్ లో తీసేయడానికి ఏం తప్పైంది, వేరే వాళ్ళ మాటలు చేసేస్తావా, సంచాలక్ గా నీ డిసిషన్ లేదా అని సంజన గారు అయితే ఎగ్జాక్ట్ పాయింట్ రేస్ చేశారు. అండ్ అందుకే అన్న, సంజన గారు ధర్మం ఎటువైపు ఉంటే, సత్యం ఎటువైపు ఉంటే అటే ఉంటారు సంజన గారు అని ముందు నుంచే చెప్తున్నాను. ఇక్కడ కూడా సంజన గారు పాయింట్ రేస్ చేయడం కరెక్టే. అక్కడ కూడా క్లాషెస్ వచ్చాయి, రితు చౌదరి ఎగిరింది. అండ్ సంజన గారు నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి కూడా మా పాయింట్ అయితే తీశారు. అవును నీ గురించి నాకు తెలుసులే, ఎందుకు భరణిని అసలు అవుట్ అన్నావు, ఎందుకు ఎలిమినేట్ చేసావు అసలు నీకే తెలియదు అంటే అక్కడ ఏదో తీసుకురాకండి అని రితు చౌదరికి అక్కడే భయం వేసింది. అమ్మో నిన్నటి పాయింట్ తెస్తున్నారు, నెగటివ్ వెళ్ళిపోతుందని అక్కడ కూడా క్లాష్ అయిపోయింది. సో ఈ రోజు సంచాలక్ గా ప్రియా ఫెయిల్డ్, ఒక గేమ్ కంటెండర్ గా కంటెస్టెంట్ గా మన రితు చౌదరి ఫెయిల్డ్. ఇమ్మాన్యుయల్ గారు అయితే తన 100% ఇచ్చారు. పాపం ఎక్కడ కూడా అన్యాయం చేయాలనుకోలేదు, ఎక్కడ కూడా ఒకరిది లాక్కోవాలనుకోలేదు, ఎక్కడిది కూడా ఒకరిది గుంజుకోవాలనుకోలేదు. నిజాయితీగా గేమ్ ఆడారు ఫస్ట్ నుంచి. ఆ విషయంలో ఒక మెట్ ఎక్కారు అనేది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ రాము దగ్గర ఎప్పుడైతే రితు చౌదరి మొత్తం బాస్కెట్ లో అన్ని తీసుకుంటుందో మన ఇమ్మాన్యుయల్ గారు మాత్రమే స్టాండ్ తీసుకున్నారు. నీకు కనీసం ఈ కొంచెమన్నా ఉండాలి. వాడు పాపం నిలబడిపోయాడు, అలా మొత్తం గుంజేసుకోవడం నీకేమైనా న్యాయం అనిపిస్తుంది? ఒక్క బాల్ కూడా ఉంచకుండా అదైతే నీది తప్పు అనిపించిందని ఆయన వాయిస్ రేజ్ చేయడం కరెక్టే. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, రితు చౌదరి అండ్ రాము. ఆ పాయింట్ అక్కడే చెప్పుంటే రాము బాగుండేది. రాము సైలెంట్ గా ఉండడం బాలేదు. అండ్ రామును కూడా తప్పు పట్టడానికి లేదు. రాము ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే 2 విషయాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఆవిడ తీసేసుకుంటే తీసేసుకొని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అంతకు ముందే రితు చౌదరి మీద దాడి చేస్తారు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారు. రితు చౌదరి పాపం సుమన్ శెట్టి అన్నని నాకు హెల్ప్ చేయండి అన్న అంటే ఆయన హెల్ప్ చేస్తా అని కూడా అంటాడు. కానీ ఏమైందో గేమ్ మధ్యలో ఆయన హెల్ప్ చేయకుండా ఆవిడపై గుంజుకుంటాడు. బతిమలాడుతుంది, అన్న వద్దన్నా ప్లీజ్ అన్న అని ఏడుస్తుంది. అక్కడైతే కొంచెం జాలి అనిపించింది. కానీ రితు చౌదరి మీద జాలి పడేంత లోపే తను చేసింది గుర్తొచ్చింది. కర్మ రిటర్న్స్. మన కర్మ మనల్ని ఎప్పుడు వదిలిపెట్టదు, మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. సో నిన్న తను చేసిన అన్యాయమే ఈ రోజు తనకి అన్యాయం జరిగేలా చేసిందని అయితే నాకు అనిపించింది. నిన్న ఎలాగైతే టెనెంట్స్ వైపు నిలబడకుండా తను ఓనర్స్ వైపు నిలబడి డీమన్ పవన్ ని కెప్టెన్ చేసిందో అన్యాయపు గేమ్ ఆడి, ఈ రోజు అయితే న్యాయమే, బిగ్ బాస్ సపోర్ట్ చేయమన్నాడు. సో రితు చౌదరి దగ్గర ఉన్నవన్నీ గుంజేసుకోవడము, సుమంత్ శెట్టి గారు హెల్ప్ చేస్తా అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేయకుండా ట్విస్ట్ అయిపోవడము, అక్కడ ఆవిడ చాలా ఏడ్చారు. చాలా అనిపించినప్పటికీ బట్ కర్మ రిటర్న్స్ అన్నమాట. తను ఏదైతే చేసిందో తనకు అదే జరిగింది. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన క్యాండిడేట్ వచ్చి రాము. రాము గురించి మాట్లాడాలంటే ఈ గేమ్ లో ఒక కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ అయిపోయాడు పాపం. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, లేకపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, అసలు గేమే అర్థం కాలేదు. ఇద్దరు కొప్పుల మధ్యలో నేను ఎందుకు ఉండాలి అనుకున్నాడో తెలియదు. కానీ ఒక దగ్గర తను తీసుకొని స్టాండ్ వల్ల చాలా క్లాషెస్ అయితే వచ్చాయి. తనుజ గారు అయితే చాలా బాధపడిపోయి నన్ను అక్క అక్క అని వెనక నుంచి వెన్నుపోటు పొడిచావు, అక్క అన్న మాటకి విలువ తెలుసా అనే రీతిగా ఒక క్లాష్ అయితే జరిగింది రాము గారికి తనుజ గారికి. అసలు రాముని తనుజ గారు అడిగారు,
మీరిద్దరు కళ్ళతో సైకిల్ చేసుకున్నారు కదా నన్ను లేపేయాలనేసి అన్నప్పుడు రాము అని ఊపుతాడు. మళ్ళీ రితు చౌదరి గొంతేసుకుని వచ్చి అరిచేసి నేను అన్నా చెప్పు రాము అన్నప్పుడు రాము మళ్ళీ అనలేదు అంటాడు. అసలు రాము వల్లే అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. రాము వల్లే ఇమాన్యుయల్ కి రితు చౌదరికి మధ్యలో గొడవ జరిగింది. రాము వల్లే తనుజ గారికి మరియు రితు చౌదరికి మధ్యలో గొడవ జరిగింది. రాము వల్లే కర్మ క్రియ అయిపోయింది అనమాట. ఈ రోజు రాము అప్పుడే ఒక స్టాండ్ తీసుకుని చెప్పేసి ఉంటే బాగుండేది. రితు చౌదరి ఒప్పేసుకుంది ఏమని, రాము నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చాము అని. సో అక్కడ తనుజ గారు కరెక్టే కదా, తప్పేలా అవుతారు? రాము అది చెప్పేయాల్సింది. ఎప్పుడు తనుజ గారు అడిగినప్పుడు అవును మేమిద్దరం ప్లాన్ చేసుకుని వచ్చాము అని. రితు చౌదరి గారికి సపోర్ట్ ఇచ్చాడు, తనుజ గారిని సపోర్ట్ ఇవ్వకుండా మా వీడిని జోకర్ చేశాడు. తర్వాత ఇమాన్యుయల్ విషయంలో కూడా ఇమాన్యుయల్ ఎప్పుడైతే రాముకి స్టాండ్ తీసుకుని తన బాస్కెట్ లో ఉన్నవన్నీ అలా తీసుకోవడం తప్పు అని రితు చౌదరితో ఫైట్ చేసేటప్పుడు రాము చెప్పాల్సింది మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము, తనని నేను హౌస్ లోకి పంపించాలి, హౌస్ ఓనర్ గాని ఫిక్స్ అయిపోయాను, అందుకే తీసుకుంటున్నా, నేను సైలెంట్ గా ఉన్నాను అని రాము చెప్పేసి ఉంటే అయిపోయేది. రాము సైలెన్స్ ఈ రోజు ప్రియా మనకి ఎపిసోడ్ ఎండ్ లో కూడా మనకి చూపించారు, ప్రియా అది ఐడెంటిఫై చేసింది అసలు నీ వల్లేరా గొడవలు అయ్యాయి ఈ రోజంతా. కానీ నీ సైలెన్స్ ప్రియాకి నీ సైలెన్స్ ఇమాన్యుయల్ కి రామ్ కి మధ్యలో గొడవలు పెట్టింది. అదే సైలెన్స్ తనుజాకి మరియు మధ్యలో రితు చౌదరికి మధ్యలో గొడవ పెట్టింది. అదే సైలెన్స్ నేను ఈ రోజు ఈ హౌస్ లోకి హౌస్ ఓనర్ గా తీసుకొచ్చింది అని ఒక కాంట్రవర్షియల్ డైలాగ్ అయితే వేశారు. అదైతే నిజమే. రాము సైలెన్స్ ఈ రోజు చాలా పెంట పెట్టింది. రాము సైలెంట్ గా ఉండకుండా స్టాండ్ తీసుకుని తనుజ గారి ముందు కానీ ఇమాన్యుయల్ గారి ముందు అని చెప్పేసి ఉంటే బాగుండేది. రితు చౌదరి అయితే అబద్ధాల కూరైన అయితే తేలిపోయింది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారని రితు చౌదరి ఒప్పుకున్నప్పుడు తనుజ గారి మీద అంత ఎగరాల్సిన అవసరం లేదు. బ్యాక్ బిచ్చింగ్ అని తను అన్నప్పుడు తీమిడ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేసింది అదే కదా. సో రితు చౌదరి అయితే ఫెయిల్డ్. తను ఒక అబద్ధపు కోరు, స్వార్థపరురాలు, అవతలోడు ఎంత సంకనాగిపోయినా నాకు దక్కాల్సింది నాకు దక్కాలి అనుకునే టైప్ అనమాట. తర్వాత కూడా వెళ్ళి డీమన్ పవన్ తోనే పులివర కలుపుతుంది. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా డీమన్ పవన్ తోనే మాట్లాడుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ లో చూపించింది, లైవ్ లో చూపించింది ఏంటంటే డీమన్ వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర బ్రోకరిజం చేశాడు. ఇక్కడ తప్పు రితు చౌదరిది ఉన్నప్పటికీ ఇతను వెళ్ళి రితు పాపం కదా అని తనుజ గారితో అన్నప్పుడు నేను పాపం కాదా అని తనుజ గారు కూడా కౌంటర్ చేశారు. అలాగే ఇమాన్యుయల్ గారి దగ్గరికి వెళ్ళి తను కూడా బాధపడుతుంది, వెళ్ళి మాట్లాడు అన్నప్పుడు ఇమాన్యుయల్ ఒకటే మాట అన్నారు, మా బాధపడ్డం నిన్నటి నుంచి ఆవిడ నాతో మాట్లాడలేదు, నేను ఎలా వెళ్ళి మాట్లాడతానని ఆయన కూడా మాట్లాడడానికి ఇష్టం చూపించలేదు. అలాగే రాము కూడా ఇమాన్యుయల్ కాంప్రమైజ్ చేసి తీసుకెళ్లి రితు చౌదరితో మాట్లాడిద్దాం అనుకున్నాడు. బర్ని గారు వచ్చి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళని అభ్యంతరం పెట్టక అనేసి ఆపేయడం అయితే జరిగింది. ఫైనల్ గా లైవ్ లో అయితే ఇమాన్యుయల్ అండ్ రితు చౌదరి మాట్లాడుకోవడం అయితే చూసాం. కానీ అక్కడ రితు చౌదరి మొత్తం ఆయన ముందు ఓపెన్ అయింది, కానీ బయట మాత్రం తనుజ గారి మీద ఎగరడము అంతా ఫేక్ అబ్బా. రితు చౌదరి అనే క్యారెక్టర్ అసలు వేస్ట్. ఈ బిగ్ బాస్ సీజన్ లో ద ట్విస్టెడ్, డబల్ టంగ్, డబల్ ఫేస్, సెల్ఫిష్ క్యాండిడేట్ అయితే మన రితు చౌదరి. అది రాము కూడా ఫీల్ అయ్యాడు, రాము కూడా అన్నాడు సెల్ఫిష్ క్యాండిడేట్ అని. సో ఇలా ఈ ఎపిసోడ్ అయితే నవరసాలతో అయితే ముగిసింది. సంతోషం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏడుపు ఉంది. సో ఇందులో అన్యాయం అయిపోయింది వచ్చేసి ఇమాన్యుయల్, రెండో అన్యాయం అయిపోయింది వచ్చేసి తనుజ గారు. ఇంకా ఫైనల్ గా అటు చేసి ఇటు చేసి ఈజీగా హౌస్ ఓనర్ అయిపోయింది అయితే మన రామ్. అండ్ మధ్యలో చిచ్చు పెట్టింది, మంట పెట్టింది, ఫ్యూయల్ పోసింది అయితే హౌస్ ఓనర్స్, సో కాల్డ్ కామనర్స్ అనమాట. సో ఈ విధంగా ఎపిసోడ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో, సాటర్డే సండే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో మనం ఇంకా వెయిట్ చూడాలి. ఇప్పటి వరకు చూస్తుంటే నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఫ్యూచర్ లో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎవరైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఈ బిగ్ బాస్ ని లైక్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ రవితేజ.